అందరికీ నమస్కారం. నేను మీ #MD. వెల్కమ్ టు టుడేస్ మూవీ బజ్ అండి. సో ఈరోజు నేను మీకు ఒక వెబ్ సిరీస్ గురించి చెప్పబోతున్నాను. ద బెస్ట్ వెబ్ సిరీస్ టు వాచ్ ఆన్ దిస్ వీకెండ్ అండి. సో అందరికి కూడా ఇదైతే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. పర్సనల్లీ ఫ్రమ్ మై హార్ట్ నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి ఈ మూవీ గురించి మీకు ఈ క్లిప్ ద్వారా తెలియజేయబోతున్నాను. ఆ మూవీ ఏదో కాదు, మనకి ఈటీవీ విన్ యాప్లో ఈ వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది January 5th. సో దీంట్లో ఏందంటే స్పెషాలిటీ దీంట్లో వైలెన్స్ లేదు, రొమాన్స్ లేదు, ప్యూర్ కామెడీ ప్లస్ ఎమోషన్ అండి ఈ మూవీ మొత్తం కూడా. సో ఇది మొత్తం మనం చూసుకుంటే మీకు గుర్తుండకపోవచ్చు ఈ పేరు, ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద చెప్పుకునే తారాగణం క్యాస్ట్ అండ్ క్రూ అనేది ఏమి కూడా లేదు. సో ఈ మూవీ వచ్చేసి ఏంటిదంటే వెబ్ సిరీస్ ఏంటిదంటే #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. మిడిల్ క్లాస్ వాళ్ళు 90s నుంచి తీసుకుంటే 90s కాలంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా వ్యవహరించేవాళ్ళు, వాళ్ళ యొక్క వ్యవహార రీతి ఎలా ఉంటుంది, రోజు రోజు వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, ఆ కష్టాల్లో కూడా వాళ్ళు సంతోషాలు ఎలా వెతుక్కుంటారు, ఇలా చదువు కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు, చదువు కోసం ఆస్తులు అమ్మడానికి కూడా వెనకాడరు. ఇంకా మరో పక్క చూస్తుంటే రెక్కాడితే కాడని డొక్కాడని బతుకులు, ఇంకో పక్క మనం చూసుకుంటే చాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు. కానీ ఎన్ని జరుగుతున్నా కూడా రాత్రి అయ్యేసరికి సుఖంగా నిద్రపోతారు మిడిల్ క్లాస్ వాళ్ళు. సో ఆ 90s ఫ్లేవర్ మొత్తం కూడా ఈ మూవీలో అయితే మీకు తప్పకుండా కనపడుతుంది. 90sలో చదువులు ఎలా ఉండేవాళ్ళు, అక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఎలా ఉండేది, పిల్లలు ఎలా వ్యవహరించేవాళ్ళు, అలానే పిల్లల పట్ల పేరెంట్స్ యొక్క వ్యవహార రీతి ఎలా ఉండేది, మొత్తం కూడా చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కొన్ని చోట్లయితే నవ్వి కడుపు పొట్ట చక్కలైపోతుందండి. సో ఇంకా ఏంటిదంటే దీంట్లో ఎమోషన్స్ అండి, సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి అసలు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అటువంటి ఎమోషన్ సీన్స్ ఉంటాయి మొత్తం కూడా. అంటే ఇది మొత్తం కూడా మనం వచ్చిన ఫేజే, మనం ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 years పర్సన్ మీరు వెళ్ళి అడిగితే నీ చైల్డ్హుడ్ ఎలా ఉంటుందని చెప్పంటే ఈ మూవీని చూపిస్తే, ఈ వెబ్ సిరీస్ని చూపిస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మన పడ్డ కష్టాలు, మనం పెరిగిన వాతావరణం మొత్తం కూడా ఈ మూవీలో అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారు ఆ సినిమా డైరెక్టర్. సో దీనికి ఎక్కువగా పబ్లిసిటీ ఏం చేయకుండా రిలీజ్ చేసేసారు. దీన్ని మొదటగా ప్రైమ్లో అడిగారంట తీసుకోమని చెప్పి, ఓటీటీలోకి వాళ్ళు దీన్ని తిరస్కరించారంట. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళు ప్రైమ్లో కనుక తీసుకొని ఉంటే మంచి వ్యూవర్షిప్ కూడా వచ్చేది. ఈటీవీ విన్లో తీసుకున్నారు కాబట్టి కొద్దిగా తటపటారేస్తున్నారు, కానీ మంచి కాన్సెప్ట్ ఎప్పుడున్నా కానీ తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారు. ఇప్పుడు అలానే ఈ సినిమా కూడా ప్రేక్షక ఆదరణ పెరిగిపోయింది. ఈ సినిమాలో మనం చూసుకుంటే తారాగణం ఒకసారి చూద్దామండి. దీంట్లో ఎవరెవరు ఉన్నారో కాస్టింగ్ అండ్ క్రూ ఒకసారి మొబైల్లో చూసి చెప్తాను ఎవరెవరు ఉన్నారంటే. సో ఈ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చేసి ఆదిత్య హాసన్ అండి, ప్రొడ్యూసర్ ఏమో నవీన్ మేడారం అండ్ రాజశేఖర్ మేడారం, ఇద్దరు అన్నదమ్ములు అనమాట. ద స్టార్ కోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎవరు అంటే మనకి శివాజీ, మౌలి, వాసుకి ఆనంద్, వాసంతిక, రోహన్ అండ్ స్నేహాల్ కమత్. ఈ క్యారెక్టర్స్ నడుమ ఈ సినిమా మొత్తం కూడా తిరుగుతుందండి. ఈ క్యారెక్టర్స్లో మనం ప్రధానం చెప్పుకోవాల్సిన బిగ్ బాస్ ఫేమస్ శివాజీ ఎవరైతే ఉన్నారో ఆయన నటించిన సినిమా. సో ఆయన ఫేస్ ద్వారానే ఈ మూవీ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో ఆయన ఒక మధ్యతరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ టీచర్ పాత్రనైతే పోషించారు, మ్యాథ్స్ టీచర్. ఆయన యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే ఆయన పిల్లల్ని కావచ్చు లేకపోతే తన పక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ పేర్లతో గుర్తుపెట్టుకునే వ్యక్తిత్వం కాదు ఆయనది. మ్యాథ్స్లో 100 వచ్చిన అబ్బాయి, మ్యాథ్స్ తప్పిన అబ్బాయి, లేకపోతే టాప్ స్కోర్ చేసిన అబ్బాయి, డిస్ట్రిక్ట్ టాపర్ అమ్మాయి, ఇలా గుర్తుంచుకుంటారు. సో ఇటువంటి టీచర్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు 3 పిల్లలు ఉంటారు. ఇద్దరేమో మగపిల్లలు, ఒకళ్ళేమో ఆడపిల్ల. సో ఇద్దరు ఫస్ట్ మగపిల్లోడు, దాని తర్వాత ఆడపిల్ల, దాని తర్వాత ఇంకా చిన్నోడు ఒకడు ఉంటాడు. పెద్దోళ్ళు ఇద్దరు కూడా బాగా చదువుతూ ఉంటారు, బాగా అన్నిట్లో ఉంటాడు. చిన్నోడు మాత్రం ఫుల్ ఊరమాస్ అనమాట, పొట్టకోస్తే అక్షరం ముక్క రాదు. సో ఈ ఫ్యామిలీ ఎలాగా తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించింది. 10th క్లాస్లో అందరు కూడా ఏం చేస్తారంటే శివాజీ యొక్క పెద్ద కుమారుడు అయినటువంటి రాఘవ్ స్టేట్ ఫస్ట్ వస్తుందని చెప్పి అందరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ అనూహ్యంగా ఏం జరుగుతుందంటే అతనికి 481 మార్క్స్ వస్తాయి. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈయనేమో పుట్టుడు దుఃఖంలో అయితే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇంటికి వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ అదే టైంలో ఏం చేస్తుందంటే ఈయన గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేసిన సృజన అనే అమ్మాయికి స్టేట్ ఫస్ట్ 575 మార్క్స్ వస్తాయి. సో అప్పుడు తన టీచర్ అంటే
టీచర్ అంటే ఏంటంటే తనకు పుట్టిన పిల్లలు మాత్రమే తమ పిల్లలు కాదు, తాము టీచింగ్ చేసే ఏ ఒక్క పిల్లాడి సక్సెస్, ఏ స్టూడెంట్ సక్సెస్ అయినా తమ పిల్లలు సక్సెస్గా ఫీల్ అవుతారని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ ఇచ్చారు ఈ మూవీలో. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఎలా అవలంబించాలంటే, ఎలా ఉండాలంటే పిల్లలకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి భావించే వ్యక్తి శివాజీ. కానీ కార్పొరేట్ ఫీల్డ్లో బట్టి కొట్టించే విధానాన్ని తప్పుపడుతూ ప్రశ్నించే ఒక పాత్రను అయితే ఇనేజ్ చేశారు, చాలా రక్తి కట్టించారు. ఇక చిన్న కుమారుడు పాత్ర అయితే మనందరికి కూడా మన పనులు అయితే, గొంట పనులు అయితే గుర్తు చేస్తాయి. స్కూల్ ఎగ్గొట్టాలు, హోంవర్క్స్ ఎగ్గొట్టాలు, తెలుగులో మాట్లాడాలి, మొత్తం కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి ఈ మూవీ మొత్తం కూడా. మధ్యతరగతి కుటుంబాలు, మళ్ళీ దీంట్లో ప్రేమ కోణం కూడా ఉండిద్దండి ఈ స్టూడెంట్స్కే. పెద్ద కుమారుడికి సుచిత డేవిడ్ పాల్ అని చెప్పి ఒకళ్ళు, ఇంకా కుమార్తెకేమో నవీద్ అనే ఒక లవర్ ఉంటారు. సో అలా స్కూల్ లెవెల్లో బ్యాక్ డ్రాప్లో లవ్ స్టోరీలు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూసాం. అన్నీ మన స్టోరీలు అయితే ఉన్నాయిలే కానీ లవ్ స్టోరీలు అయితే మన దాంట్లో లేవు. కానీ మిగతా అవన్నీ కూడా సెంటిమెంట్ ఉంది, నెక్స్ట్ మనం ఆడుకున్న ఆటలు ఉన్నాయి, మనం చేసిన కొంటె పనులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వీకెండ్ ఈ వెబ్ సిరీస్ని అయితే మీరు అందరూ కూడా తప్పక చూడండి. మీరు తప్పకుండా మీ చైల్డ్హుడ్ జ్ఞాపకాలన్నీ కూడా నెమరు వేసుకుంటారు. ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలంటే సినిమా అంతగా కనెక్ట్ అయిపోతుంది మీకు. సో ఈ వీకెండ్ మీరు అందరూ కూడా తప్పకుండా ఈ సినిమాని అయితే ఎప్పుడైతే చూసేసండి ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ యాప్లో, దాని యొక్క సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను, ఒకసారి చూసేయండి అది కూడా. ఇంకా ప్రీమియం పర్ ఇయర్ అయితేనేమో 499 రూపీస్ ఉంది ఈటీవీ విన్ యాప్. ఇంకా ప్రీమియం పర్ మంత్ అయితే 99 రూపీస్, బేసిక్ పర్ ఇయర్ ప్లాన్ అయితేనేమో 365 రూపీస్. సో ఏ ప్లాన్ అయితే ఆ ప్లాన్ తీసుకోండి. సో దట్స్ ఇట్ అండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ ముందుకు వస్తానే ఉంటాను. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ మూవీస్ బస్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడేస్ షో.